ఇయ్యరు. కానీ మన రాష్ట్రంలో 5 లక్షలు, ఇంకా ఆయన ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా ఊరుకో 40-50 ఇండ్లు కట్టుకున్నాం. ఇకపోతే ముఖ్యమైనది పేదవానికి 2 పూటల కడుపు నిండా అన్నం తినాలి. తినాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్? ఇచ్చిండా? రేషన్ కార్డు ఇవ్వలే. ఉన్న రేషన్ కార్డు మీద ఎలాంటి బియ్యం ఇచ్చిండు? పశువులకు దానా పెట్టేదో, లేకపోతే రైస్ మిల్లర్లకు అమ్ముకుంటే పాలిష్ చేసి అమ్ముకుంటానికో, మళ్ళీ సప్పో చేసి ఉపవాసం ఉండి ఒక పూట తినక ఉండేది. కానీ ఈరోజు మన జిల్లాకే చెందిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, 50 రూపాయల కిలో బియ్యం ఇవాళ నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, వేదిక మీద పెద్దోళ్ళు, కోటీశ్వరులు తినే బియ్యంతోనే పేదవాళ్ళు కూడా అన్నం తింటున్నారా లేదా? మీరు తినే అన్నమే మేము తింటున్నారు. మేము ఒకటే అనుకున్నాం, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలను చూసుకోవాలని. బహుశా ఆ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. దానికోసం ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం, ఇవాళ ఉద్యోగుల కోసం ఇన్సూరెన్స్ పథకాలు, ఇవన్నీ ఒక ఎత్తు సంక్షేమ కార్యక్రమాలు. ఇకపోతే బాగా ఆలోచించుడు, దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లో మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్ల గుంతలు కూడా పూడవలే పోయిన మా దొరగారు. ఇవాళ బాగా ఆలోచించుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు, అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్లున్న దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ వేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో ఇలా R&B శాఖ 3,000 కోట్లు నడుస్తున్నాయి పనులు. మన దగ్గర 6,500 కోట్లు మనం ఇచ్చినాం. ఇలా హ్యామ్ పథకం ద్వారా మరొక 13,000 కోట్లు మా డిపార్ట్మెంటు, 7,000 కోట్లు మన సీతక్క డిపార్ట్మెంట్తో, ఇంకా కేంద్రం దగ్గర ముఖ్యమంత్రి గారు నేను ఎంపీగా ఉన్న అనుభవంతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇలా హైదరాబాద్ విజయవాడ 10,400 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం 6 లేన్గా, అలాగే ఇక్కడి నుంచి కనగల్ నుంచి పక్క నుంచే గుర్రంపూడికి వెళ్ళి 3 కిలోమీటర్ల డిపిఆర్ తయారు చేసినాం. అక్కడికి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే బందర్ వరకు వయా అమరావతి మీదుగా, దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ చూస్తే బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మన ఫండ్స్ అన్ని కలిపితే 78,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం. ఈ రోడ్లతో ఇది ఒకటే చెప్తున్నాం, ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి. ఒక ఆయన ఉద్యోగం పోతాడు, ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనవి. ఒక ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు బావమరుదులు, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో దిక్కు పేపర్లో రావాలి. టెండర్లు పిలిచినాం, టెండర్లు పిలిచి అది టెండరే ఓపెన్ చేయలే. ఓపెన్ చేయకముందే ఆ పని నాయకుడు ఏమంటాడంటే ఇందులో స్కామ్ జరిగిందంటాడు. ఏది చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ఇంత మంచి కార్యక్రమం. ఒక్కటే చెప్తున్నా మిస్టర్, ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినావు కదా, నేను ఎప్పుడు ఖండించలే. ఇవాళ చెప్తున్నా, టెండర్లు ఓపెన్ అయినాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పోయి రేట్లు చూసుకో. నీ మామ అధికారం ఉన్నప్పుడు నువ్వు మీ మంచి R&B మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్ చేయాలి. పచ్చకావర్లోనికి లోకమన్న పచ్చవనం కనబడ్డాడు. కాళేశ్వరంలో పంపులల్లా
దోసుకొని 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 ధరణిలా ప్రతి ఒక్కటి మనం కూడా అట్టే అనుకుంటున్నాడు. కాంగ్రెస్ అంటే ఈ పార్టీ శాశ్వతమైన పార్టీ, పూటకు పేరు మార్చుకునే పార్టీ కాదు. మన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్, ఎల్లుండి ఏ పార్టీ అంటుంటుంది? హెచ్ఆర్ఎస్ ఉంటుంది. హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి, హరీష్ రావు రాష్ట్ర సమితి ఉంటుంది. మీకు పార్టీ పేరే పూటకో పార్టీ మారుతారు, మీకు పార్టీ పేరే పేర్లు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా? బిడ్డ మీరు అనుకుంటున్నారు ఇవాళ మీరు సొరంగం గురించి ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు? 14 ఎలక్షన్ల బస్సు యాత్రలో మా బాలునాయక్ గారు ఉన్నారు. 33 కిలోమీటర్లు అయింది, పూర్తి చేసుకొని ఇక్కడనే కూర్చుంటా, సొరంగంలో నీళ్ళు తెప్పిస్తా, అప్పటి వరకు ఇడికెళ్ళి జరగా అన్నాడు. పూర్చేటికైందో ఒక్కసారి సొరంగం దగ్గరకు వచ్చి చూడడం లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ పెద్దలు, మా సోదరుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, మన జిల్లా వాస్తవుడు నన్ను పిలిచి, నువ్వు ఆ రోజు పట్టుబట్టి పులిచింతలకు 3వ పంటకు నీళ్ళు ఇస్తుంటే నువ్వు అడ్డం పోయినావు, ఈరోజు రాజశేఖర్తో కొట్లాడుకొని తెచ్చుకున్నావు, నువ్వు అమెరికా పోయి ఆ బేరింగ్ తీసుకురాని నాకు ఎంటబడి పంపించి ఆ బేరింగ్ తీసుకొచ్చినాం, ఫిట్ చేసినాం, స్టార్ట్ చేసినాక ఎవరి కన్ను పడో దుర్మార్గుల కన్ను, అది దురదృష్టవశాత్తు కూలిపోయి 8 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. దానికి నజరు పడ్డది. ఆ నజరు మామూలు నజరు కాదు, ఈ దొంగల నజరు పడ్డది. అది కంప్లీట్ అయితే ఎక్కడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కోమటిరెడ్డికి పేరు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ పోతే వాళ్ళ కడుపు మంచిగా ఉండదు. 10 ఏళ్ళల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టావు. మిషన్ భగీరథ, ఏ ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నల్లా నింపగా నీళ్ళు వస్తున్నాయా? నల్లా ఇప్పే నీళ్ళు రాకపోతే ఓటు అడుగున్నారు. సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతుంది. ఇంకా